Stay tuned to D News channel to get more updates of Kadiri. అదే రాజకీయాలకు సంబంధించి బీజేపీలో తెలియదు కదా మేము నిన్న ఇన్పుట్స్ ఏదైతే ఉన్నాయి కాబట్టి కొంచెం టైం అడ్జస్ట్ చేసుకొని మీరు ఆగకు మీ దేవునికి సంబంధించి మీరు చేసే సేవకు పోలీసు ఎటువంటి అర్థం లేదు. బట్ కొంచెం టైం అడ్జస్ట్ చేసుకుంటే మాకు ఇబ్బంది. ఇప్పుడు ఇన్ని లక్షల మంది భక్తులు అక్కడికి వస్తారు, అందరి దగ్గరికి పోలీస్ ఆఫీసర్లు వెళ్ళి చెప్పడం లేదు కదా. ఇప్పుడు నాకు కూడా 30 ఏళ్ళకి ఎవరు చెప్పలేదు కదా. పోలీస్ కావచ్చు, ఇన్పుట్స్ కావచ్చు, కొంచెం టైం అడ్జస్ట్ చేసుకుంటే నేను నాకే నచ్చనటువంటి వాళ్ళు లేదా ఎమ్మెల్యే రాసుకున్నటువంటి జాబితా ప్రకారము లేదా ఈ ఊర్లో కందికుంట ప్రసాద్ గారు చెప్పింది శాసనమా? మరి కద్రి లక్ష్మీనరసింహస్వామికి ఎమ్మెల్యేకి ఏం సంబంధం? మీరు గతంలో కూడా పనిచేశారు కదా సార్ అంటున్నా. గతంలో లేనటువంటి సమస్యలు, గతంలో లేని సిస్టమ్, మీరు పోలీస్ అధికారికి కదిరిలో పనిచేశారు కదా. మీరు తెలియనటువంటి అధికారి అయితే నేను అది కూడా అడగను. మీ ఇద్దరు కదిరిలో పనిచేశారు, మీ ఇద్దరికి అనుభవం ఉంది రథోత్సవానికి సంబంధించిన విషయం. పోలీసులు ఈ రోజు ఇన్పుట్స్ ప్రకారం కొంత మేము టైం పోలీసు సో ఉన్న ఇన్పుట్ ప్రకారం అందరూ ఒకేసారి కనిపించాలి, కొంత టైం అడ్జస్ట్ చేసుకోమని. ఆయన కూడా మంచిది కాదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే గారికైనా నాకైనా ఇంకోరికైనా దేవుడి దగ్గర రాజకీయాలు చేయడం అనేటువంటిది. లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్. ఆయన దగ్గర ఎవరైనా రాజకీయాలు చేస్తే రాజకీయ సమాధి అవుతారు. మేమందరం విశ్వసిస్తాము. రెండు ఎవరు నిర్ణయిస్తారు దేవుడి దగ్గరికి పోయేదానికి? ఇన్ని లక్షల నేను 30 ఏళ్ళుగా వస్తున్నటువంటి వాడికి 30 ఏళ్ళుగా రథోత్సవం పాల్గొంటున్నప్పుడు లేని ఇబ్బంది ఈ సంవత్సరం ఎందుకు వచ్చింది అనేటువంటిది నాకు అర్థం కాని విషయం. అంటే మా రాజకీయాల్లో దేవుళ్ళను రథోత్సవాలను కూడా ఎవరు ఉండాలా ఎవరు ఉండకూడదు నిర్ణయించే స్థాయికి వచ్చేందుకు అవకాశం ఉంది. ఎవరికి ఆటంకం చేసే పరిస్థితి లేదు సాధారణ పరిస్థితుల్లో. ఇప్పుడు నిన్న ఇంటెలిజెన్స్ ఇన్పుట్ లేకపోతే నిన్న మీడియా స్టోరింగ్స్ మాకుండా ఇన్పుట్ వచ్చినప్పుడు ఏదైనా చిన్న మధ్యలో మీకు మధ్య ఏం గొడవ లేకపోవచ్చు, ఎవడో తాగినోడో లేకపోతే ఇంకోటో చిన్న సమస్య చేస్తే ఇష్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది కరెక్ట్ కాదనేది పోలీసులు ఆలోచన. దానికోసమే మేము రిక్వెస్ట్ చేసి కొంచెం టైం మార్చుకోండి. సార్ ఒకటి మేము కావాలంటే మీకు సహకరిస్తాము, మేము కావాలంటే ఇంకా కొంచెం వెయిట్ చేస్తాము. మీరు ఆఫీసర్ మాట్లాడండి, మేము ఏడే వెయిట్ చేస్తాము. మీరు మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి. చెప్పాను దానికి సంబంధించి ఈ టైం కరెక్ట్ కాదు కాబట్టి కొంచెం మార్చుకోండి. మిమ్మల్ని రావద్దని హక్కు మాట్లాడలేదు. రథోత్సవంలో పాల్గొనాలా, ఎమ్మెల్యే గారికి ఇష్టమైన రథోత్సవంలో పాల్గొనాలా. 30 సంవత్సరాలుగా మీకు తెలుసు కదా, మీరు పోలీస్ ఆఫీసర్ మీకు తెలుసు కదా, ఇన్ని సంవత్సరాలుగా మేము వస్తున్నప్పుడు ఏమేమి సమస్య. ఇప్పుడు ఆయన కోరిక తీర్చడానికి వ్యవస్థ అంతా కూడా సపోర్ట్ చేయాలన్నా మరి ఆయన కూడా రాకూడదు కదా అంటున్నా. మీరు ఆయన కూడా ఆపాలి కదా అంటున్నా. ఊర్లో ఉన్న 2 లక్షల మంది అందరం భక్తులు. ఎమ్మెల్యే గారి ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క అహంకారము లేకపోతే ఆయనకున్నటువంటి ఒక ఆలోచనలను భక్తులు ఎవరో రావద్దు ఆడికి అనేటువంటిది అసలు ఎక్కడ అలాంటి వద్దు, అలాంటి ఆలోచన వద్దు. సో మాకు ఇన్పుట్ ప్రకారం సక్సెస్ వస్తాయని సార్ మేము వస్తానే ఏ రోజు లేదు ఆంక్షలు ఈ రోజు ఎందుకు పెడుతున్నారు మాకు అర్థం కాదా. మీతో పాటు మేము వస్తాము. ఎప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఇంటికి వెళ్ళిపోతున్న సమాచారం మేరకు ఈ రోజు వరకు సమస్య ఉంది కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని మీరు రాత్రి మీ దయచేస్తున్నారు. రాత్రి నుంచి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో గత 30 సంవత్సరాలుగా పాల్గొంటున్నటువంటి నన్ను పోలీసుల ఆంక్షలతోటి హౌస్ అరెస్ట్ చేయడం, మా ఇంటి చుట్టూ పోలీసులు పెట్టడం, గత రాత్రి నుంచి కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో నన్ను పాల్గొనకుండా ఆటంకులు సృష్టించడం అనేటువంటిది విచారకరం. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు ఆయన యొక్క వ్యక్తిగత స్వార్థము లేదా వ్యక్తిగతమైనటువంటి రాజకీయ కక్షల కోసం ఈరోజు తన యొక్క అహంకారాన్ని నెరవేర్చుకోవడం కోసం కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. భారతీయ జనతా పార్టీ నాయకుల కంటే కూడా మేము కదిరిలో భక్తులుగా
ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు దేవుడిని అడ్డపెట్టుకుని రాజకీయాలు చేస్తే దేవుడు క్షమించడనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఇన్ని లక్షల మంది భక్తులు రథోత్సవంలో పాల్గొంటే నేను ఒక్కడిని పాల్గొనడం వల్ల ఏదో నా మీద దాడులు చేస్తామని, అవసరమైతే అంతమొందిస్తామని పోలీసులు సమాచారం వచ్చిందని చెప్పి నాకు పోలీసులు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మీద నాకు విశ్వాసం ఉంది. లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొంటే చంపేస్తారా? ఒకే ఒక్క విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. కద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో మీరు పోలీసులతో నన్ను అడ్డుకోవచ్చు. దేవుడి విషయంలో మీరు చేస్తున్నటువంటి పాపాలు కానీ, రథోత్సవ విషయంలో చేస్తున్నటువంటి ఎమ్మెల్యే చేసేటువంటి తప్పుడు విషయాలు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించాడు దేవుడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను కద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఉభయదారుణ్ణి. మీకు అధికారం ఉందనేటువంటి లేదా మీరు ఎమ్మెల్యే అనేటువంటి ఒక అహంకారంతో ఈరోజు పోలీసులు కానీ లేదా పోలీసు వ్యవస్థను కానీ మీరు చెప్పినట్టు చేయించవచ్చు. కాబట్టి ఇది పర్మనెంట్ కాదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి దేవుడి విషయంలో రాజకీయాలు మానేయమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి కద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవ విషయంలో నన్ను మీరు హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన మీరు సాధించేటువంటిది ఏమీ లేదనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి సరైనటువంటి గుణపాఠం ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా.